పాల్తేరులో ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ గోసల కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుంటూరు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ లంకా సూర్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవవరపు సూర్యచక్రం, వైస్ ఎంపీ పల్లెల మణికంఠ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదిక వద్ద లబ్ధిదారుల సంక్షేమ ఫ్లెక్సీ, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇసరపు సత్యనారాయణ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు కథా రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ బీసీ సీనియర్ నాయకులు కేశనకుర్తి సత్యబాబు, పాయకరావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పొంకిపూడి రామకృష్ణ, ఎంపీపీ స్కూల్ చైర్మన్ దేవవరపు వాసు, జెడ్పీ హై స్కూల్ చైర్మన్ గోనెల సత్యబాబు, అనిశెట్టి వెంకటసూరి, రాజవరం సర్పంచ్ గోసల రమణ, కందిపూడి సర్పంచ్ పందిరి ధర్మ, అరట్లకోట గ్రామ శాఖ అధ్యక్షుడు తూము రమణ, పంచాయతీ సెక్రటరీ హుస్సేన్, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన గ్రామ పాఠశాలకు రావడం జరిగింది. అదేవిధంగా జగనన్న జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా 8వ తరగతి పిల్లలకు 8వ తరగతి పిల్లలకు 60 మంది పిల్లలకు బైక్ జ్యూస్ శిక్షణని ఇవ్వడం జరిగింది. అది కూడా 7,93,320 రూపాయలు. అది చేసుకున్న తల్లి కూడా కష్టపడకుండా 18,000 రూపాయలు తల్లి కూడా అమ్మఒడిగా ఇచ్చారు. ఇదంతా 12,000 రూపాయలు. ఇదంతా కారణం ఎందుకంటే మన జగనన్న గెలవల్ల, మన జగనన్న మనం తెచ్చుకుంటే ప్రతి పిల్లవాళ్ళకి కూడా రేపు పొద్దున ఎంతో అభివృద్ధి చేసి మన పిల్లలు రేపు జాబులు తెచ్చుకుంటే ప్రతిదీ మనం తెచ్చుకుంటాం. ప్రతి మీరు ఒకప్పుడు చిన్నపిల్లలు మీ మనవళ్ళు ఉంటారు. వాళ్ళు పోటీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 7th క్లాస్ వచ్చినా కూడా వాళ్ళ పేరు రాసుకోకుండా ఉండేవారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ తరగతి చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ లో సంతకం పెడుతున్నారు. కారణం జగన్ కార్యక్రమాలు చేసిన మా జడ్పీసీ గారికి, మన సూర్యచక్రం గారికి, కిషన్ గారికి, వైఎస్ఆర్సీపీ గారికి, మిగతా తోటి మెంబర్స్కి అందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మనకి ఈ ప్రోగ్రాం ఎక్స్క్యూట్ చేసినట్టే గత 4.5 సంవత్సరాలు చెప్పేసి అనే విషయంగా జగన్ గారు ప్రతి స్కీమ్ కూడా ఆ మహిళల పేరు మీద పెట్టి ఇవ్వడం జరిగింది. అంతేగాని మాకు అయినా కోర్సు మాకు ఇవన్నీ మాకు వచ్చినవన్నీ కూడా వ్యవస్థ అవుతాయి. అందు గురించి మీరు ఆ దృష్టిలో పెట్టుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి దృష్టిలో పెట్టుకుంటే మీరు. నేను ఒక స్కూల్ చైర్మన్ని. ఈరోజు నాకు సబ్జెక్ట్ పోకుండా చూస్తే ప్రతి పేద విద్యార్థి కూడా ఒకప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఎవరో పిల్లలు వాడుకుంటున్నారో తెలియదు, స్కూల్కి వెళ్తున్నారో తెలియదు, అదేవిధంగా ఉండేవారు. కానీ ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారో వైద్యులు లేకుండా ఎంతో కన్స్ట్రక్షన్తో చాలా ప్రతి పేద పిల్లలు కూడా ఉన్నతమైన అలంకరించిన పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మన జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి మా అక్క చెల్లెమ్మలకు, అదే మా తల్లులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన జగన్ గారు గెలిచారు, అప్పుడు అన్ని ఇవ్వడం పట్టారు.
మిగతా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, మా తగ్గి చెప్తారు. అందరితో కలుసుకున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా మన గ్రామానికి ఎంత ఆదాయం వచ్చింది, ప్రజలందరూ ఎంత లబ్ధి చెందారు అన్న వివరాలు చెప్పడం కోసమని మనకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి